హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నరసింహ అయితే నా కూతురు కావాలి అని చెప్పేసి నోటీస్ పంపించి ఉంటాడు. అది చూసిన వెంటనే దీప చాలా కంగారు పడిపోతూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను ఎలాగైనా కాపాడాలి, నా కూతురు నా దగ్గరే ఉండాలి, ఎలాగైనా చేసి నా కూతుర్ని నాకు దూరం చేయకుండా, నాకు కూతురు లేకుండా నేను బతకలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న మాత్రం, నువ్వేం బాధపడకమ్మా, ఏదైనా నేనే చెప్తాను కదా, అది ఏం జరిగినా సరే నేను చూస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం, లేదు లేదు, నా కూతురు నా దగ్గరే ఉండాలి, నా కూతురు కానీ నాకు దూరం అయిందంటే నేను చనిపోక తప్పదు అని చెప్పేసి అంటుంది. అది విన్న జ్యోత్స్న వాళ్ళ అమ్మ మాత్రం, దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎలాగైనా సరే నా శౌర్యాన్ని మన దగ్గరనే ఉంచుకుందామే తప్ప ఇంకెవ్వరిని ఇచ్చేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జ్యోత్స్న వాళ్ళ జ్ఞాని అయితే, ఏంటి కోర్టు నుంచి నోటీసు వచ్చిందా, నోటీసు వస్తే తండ్రికి ఇంకా బిడ్డకి ఇచ్చేయాలి, లేకుంటే తప్పదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవునా నిజమా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది, కూర్చొని ఉండిపోతుంది. అది చూసిన జ్యోత్స్న వాళ్ళ అమ్మ మాత్రం, ఏ అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు, అలా బాధ పెట్టొచ్చా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న జ్యోత్స్న వాళ్ళ అమ్మ మాత్రం, నువ్వు బాధపడద్దు దీప, నీ కూతుర్ని నీ దగ్గరనే ఉంటుంది, తల్లి దగ్గరే ఉండడమే క్షేమం అని చెప్పేసి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది.